ఎన్ని రోజుల నుంచి బంద్ లేదు? ఎప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆడ స్టాక్ కూడా ఉంది, కేంద్రం కూడా చెప్తుంది గ్యాస్ డోకా లేదు మనకంటే. వీళ్ళేమో మా ఆటో లైన్లను చూసి రేట్లు పెంచేస్తుంది. వీళ్ళు ఆ రేట్ చూడండి ఎంత, 68 రూపాయలు ఉంది. ఆడ ప్రైవేట్ బంకులు గో గ్యాస్ లో ఏమో 93, 110 రూపాయలు ఉంది. వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం. వాళ్ళు కూడా రేట్ సేమ్ ప్రకారంగా ఇస్తే రేట్ కూడా ఓలా ర్యాపిడో కూడా రేట్ కూడా పెంచలేదు, సేమ్ రేట్ లో ఉంది. అది చూడండి, యాప్ లో చూడండి ఎంత రేట్ ఉందో. 1 కిలోమీటర్ కి ఎంత 10 రూపాయలు ఇస్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చినా కూడా రేట్లు పెంచలేడు. అంతే ఇస్తాం, అంతే ఇస్తాం. ఇగో చూడండి ఎన్ని కిలోమీటర్ చూడండి, ఇగో ఎన్ని కిలోమీటర్ ఉంది. 6.7 కిలోమీటర్ కి 99 రూపాయలు. 6.7, 6 కిలోమీటర్ 7 మీటర్. చూడండి ఎంత ఉంది. ఇది ర్యాపిడో దౌర్జన్యం. రోజుకు 2 లక్షల ఆటోలు నడిపిస్తున్నాయి. అంటే ఒక ఆటోకి 29 రూపాయలు, 29 రూపాయలు ఒక ఐడి మీద 29 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే 2 కోట్ల 5 కోట్లు దాటుతుంది ఆయన పై చిల్లర. అంటే ఆయనకి ఇన్కమ్ ఎట్లా ఉంది చూడండి. మేమేమో రోడ్ల మీద పడాలి, కస్టమర్ కి ఏమో ఆఫర్ ఇస్తుంది. మళ్ళీ ఐడి కూడా బ్లాక్ చేస్తాడు. ఆటోలు అట్లా దౌర్జన్యం ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడైనా రేట్లు పెంచాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఈ దీనికి కూడా అయినా చూసి ఇంత దౌర్జన్యం ఉంటుందా మేడం? ఈ రెడ్డి పెళ్ళాలను ఫ్రీ బస్ ఎక్కమని చెప్పండి వాళ్ళని. ఇంకోటి ర్యాపిడో బైక్ వాళ్ళ ట్యాక్సీ అది క్లోజ్ చేసినా మాకు మంచి ఇన్కమ్ ఉంటుంది. అది కూడా ఫ్రీ. వాళ్ళకు కూడా ఒక లేడీస్ కూడా ఆటోలకు ఎక్కకుంటే బైక్లకు బుక్ చేసుకొని పోతారు. అప్పుడు ఉండేదా? 2016లో స్టార్ట్ అయింది ర్యాపిడో సంస్థ. అప్పటి నుంచి మాకు గోసలే ఇది. ర్యాపిడో మొత్తం క్లోజ్ చేసేయాలి అసలు.